సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ప్రియులరా, మనం గతంలో ఈ భాగాన్ని ధ్యానం చేసినప్పుడు నేను కొన్ని విషయాలు అందరూ లేరు గనక మరలా ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. అంటే బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అదొకటి నేను చెప్పాను ముందు. ముఖ్యంగా అంటే 22వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు దావీదు అక్కడి నుండి బయలుదేరి అని రాయబడి ఉంది కదా. ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎందుకు బయలుదేరాడు, ఇది మనకు తెలియాలంటే ఏం చేయాలి? మరలా బైబిల్ దగ్గరికే రావాలి. ఆ బైబిల్లో పైన క్రింద ఉన్న వచనాలు, అధ్యాయం విషయాలు కూలంకషంగా చదివితేనే మనకు అర్థమవుతుంది. అందుకని బైబిల్లో ఏదైనా మనకు సందేహం కలిగినప్పుడు మరలా బైబిల్ దగ్గరికే రావాలి. ఏ వచనం కాడ మనకు సందేహం కలిగిందో ఆ వచనానికి పైన క్రింద ఆ అధ్యాయం అంతటిలో ఏమి రాయబడి ఉన్నదో అదంతా చదివితేనే ఆ ఒక్క వచనం యొక్క భావం అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం తప్పుడు దారిలోనికి వెళ్ళడానికి వీలుంటుంది. ఇప్పుడు అబద్ధ బోధలు చేసేవారు కూడా ఇదే బైబిల్ తీసుకొని వస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఇదే బైబిల్ ఉంటుంది. కానీ మనం చెప్పేదానికి వారు చెప్పేదానికి వ్యత్యాసం కనబడతా ఉంటుంది. ఎందుకు వ్యత్యాసం కనబడతా ఉంటుంది అని అంటే బైబిల్లో తప్పులు లేవు, కానీ బైబిల్ని అర్థం చేసుకోవటంలోనే తేడా ఉంది. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని అంటే, ఉదాహరణకి సాతానుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన అయినాక వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు. ప్రభు గద్దించాడు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సాతానుడు బైబిల్లో నుండే మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు ఇక్కడి నుంచి దూకు, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించునని వ్రాయబడి ఉన్నది కదా అనే ఆ 90వ కీర్తనలోని ఆ వచనాన్ని ఎత్తి యేసు ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే వాక్యము ద్వారా మాట్లాడితే అలా లోబడతాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు మరలా సాతాన్ని గద్దించాడు. అంటే వాక్యము ఏ సందర్భంలో చెప్పబడింది అనే దాన్ని ప్రక్కన పెట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకితే నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు అని సాతానుడు చెప్పడంలో ఆ సందర్భము నుండి వాక్యాన్ని బయటికి తీసుకొచ్చి బోధించడంలో అబద్ధ బోధ అనేది మనకు కనబడతా ఉంది. కనుక అబద్ధ బోధలు అనేవి ఎలా వస్తాయనంటే ఆ అధ్యాయం అంతట్లో ఏం రాయబడి ఉంది, ఏ సందర్భంలో రాయబడి ఉంది, ఎవరి కొరకు రాయబడి ఉన్నది అనే దాన్ని ప్రక్కన పెట్టి ఒక వచనాన్ని తీసుకొని ఇలాగా చెప్పేసి మీరు ఇలా చేయండి అంటమే అబద్ధ బోధ. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అంటే ఆ ఆజ్ఞ ఎవరికి, అది మనకు కూడానా, నీకొక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే దేశానికి తీసుకొచ్చి బలివ్వమన్నాడు. ఎవరికి ఆజ్ఞ? అబ్రహాముకి. అది మనకు కాదు, అది అబ్రహాముకి. కాబట్టి అది అబ్రహాముకు మాత్రమే. అలాగ శిష్యులతో చెప్పినప్పుడు మీరు సంచినైనా జాలినైనా తీసుకొని వెళ్ళొద్దు, మీరు ఒక జత బట్టలు మాత్రమే కలిగి ఉండండి, ఎక్కువ తీసుకొని వెళ్ళొద్దని చెప్పాడు. అది వాళ్ళకి మాత్రమే, అది మనకు కాదు, అది ఆ సమయానికి మాత్రమే. అలాగా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవి ఆ సమయంలో వారికి మాత్రమే ఇచ్చిన ఆజ్ఞలు. అలాగా వాక్యమును సమయము సందర్భాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడే సత్యం అనేది అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ మాట ఆలోచించాము అని అంటే దావీదు అక్కడ నుండి బయలుదేరి అనే మాటను గురించి మనం ఆలోచించాం. ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎందుకు బయలుదేరాడు అనే మాటలు మనం ఆలోచిస్తే 21వ అధ్యాయము చదివితేనే మనకు అది పూర్తిగా అర్థమవుతుంది. దావీదు ఆ దినాల్లో సౌలు చేత తరం పడతా ఉన్నాడు కదా.
సౌలు చేత తరం పడతా ఉన్నాడు. సౌలు ఎవరో రాజు, దావీదు ఎవరో గొర్రెల కాపరి. అంటే వాళ్ళ స్థితిని గురించి ఆలోచిస్తే సౌలు రాజు, దావీదు గొర్రెల కాపరి. ఒక దేశానికి రాజు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినే వేరే వేరే మంత్రులు వచ్చేసారు, ముఖ్యమంత్రులు. అది ఆంధ్ర తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, దాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళకి ఎంత ఘనత ఉన్నదో. అంటే ఎక్కువ జిల్లాల మీద వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఎక్కువ ఘనతను పొందారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి, విభాగించబడ్డాయి. వీటి మీద ఇప్పుడు వీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఆంధ్ర తెలంగాణకి. అలాగే ఇశ్రాయేలీలు విడిపోకముందు 12 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు సౌలు. విశాలమైన భూభాగం, లక్షలాది మంది ప్రజలు, సైన్యం, వాళ్ళ మీద రాజుగా ఉన్నటువంటి సౌలు ఒక గొర్రెలు మేపుకునేటువంటి ఒక చిన్నవాడిని చంపడానికి తరుముతూ ఉన్నటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. సౌలు తరుముతూ ఉంటే దావీదు పారిపోతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇంతకీ సౌలు దావీదుని ఎందుకు తరుముతున్నాడు? ఒకవేళ బైబిల్ కనుక మనకు తెలియదు అనుకోండి, మనము సౌలు దావీదు జీవించిన కాలంలో ఒకవేళ ఉన్నామనుకోండి, మిగతా స్టోరీ మనకు తెలియకుండా, కథ అంతా మనకు తెలియకుండా ఒక రాజు ఒక మామూలు వ్యక్తిని చంపడానికి వెంటబడుతున్నాడు అనుకోండి, ఈ విషయం మనకు కంటబడింది అనుకోండి, మన ఇరుగు పొరుగున్న వారితో మనం ఏం చెప్తాం దానిని గురించి? ఒక దేశాన్ని ఏలేటువంటి రాజు తన పరిపాలన ప్రక్కన పెట్టి, తన రాజభవనాన్ని కూడా విడిచిపెట్టి ఒక మనిషిని చంపడానికి పట్టుకోవడానికి వెళ్తున్నాడు అంటే ఇతడు ఎంత భయంకరమైన నేరస్తుడో. కిల్లర్ వీరప్పన్న అయి ఉండొచ్చు, బిన్ లాడెన్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏదైనా నేరం చేసిన వాడు అయి ఉండొచ్చు. లేకపోతే ఒక దేశాన్ని ఏలేటువంటి రాజు తన రాజ్యాన్ని, తన రాజభవనాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యుని వెంటబడుతున్నాడు అని అంటే ఏదో జరగకపోతే ఇలా ఉండదు కదా అనుకోవడానికి సాధారణంగా అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మనం తీర్పులు చెప్పడం అనేది మనం లోటుపాట్లు లేక లోతు విషయాలు ఆలోచించి చెప్పే తీర్పులు కాకుండా పై సంగతులను బట్టి ఎక్కువసార్లు మనం తీర్పులు చెప్తూ ఉంటాం. ఎలా ఉంటుంది అని అంటే, ఎవరి మీద ఏదైనా నేరం వచ్చిందనుకోండి, నిప్పులేందే పొగ వస్తుందా అంటాం అన్నమాట. వెంటనే ఇంకా మనకు వచ్చిన మాట అదే కదా. ఇంకా అలాగనే దావీదు ఏదైనా తప్పు చేయకపోతే సౌలు వెంటబడతాడా? రాజు అయి ఉండి దావీదుని ఇలా తరుముతున్నాడంటే దావీదు ఏదో చేసి ఉండొచ్చు కదా అనేది మనం అనుకుంటాం. కానీ అక్కడ జరిగిన విషయం మనకు ఎరుగుదాం కదా. ఈ ప్రక్క ఇశ్రాయేలీలు, ఈ ప్రక్క ఫిలిస్తీన్లలో ఒక ఆజానుబాహుడు వస్తున్నాడు. మీరందరూ రాక్కర్లేదు, నేను ఒక్కడే వస్తాను, మీలో ఒకటి రండి, మనం యుద్ధం చేద్దాము, మేము ఓడిపోతే మేమందరం మీకు దాసులం అయిపోతామన్నారు. మళ్ళీ యుద్ధం అంటారు దాన్ని. కనుక వారి పక్షాన ఒకళ్ళు, వీరి పక్షాన ఒకళ్ళు పోరాడతారు. జయాపజయాలని వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఎవరు కూడా ఇశ్రాయేలీలను ముందుకు రావటం లేదు. ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి సౌలు, ఆయన కూడా ముందుకు రావటం లేదు. ఈలోపు దావీదు తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి వచ్చాడు యుద్ధభూమిలోనికి. గొలియాతు యొక్క మాటలు విన్నాడు. జీవము గల సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు ఎంతటి వాడు అని గొలియాతుని గురించి మాట్లాడుతుంటే సైనికుడు చూసి సౌలు దగ్గర తీసుకెళ్ళి నిలవబెట్టినప్పుడు ఈ మనుషుడు అంటే ఈ పిల్లవాడు యుద్ధానికి వెళ్తున్నాడు అని అంటే వెంటనే సౌలు అన్నాడు కదా, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వు ఎలాగో వాడిని ఓడించగలవు అంటే, నా తండ్రి యొక్క గొర్రెల మందని నేను మేపుతూ ఉంటే సింహము ఎలుగుబంటి వస్తే వాటిని చీల్చి గొర్రె పిల్లలను కాపాడానన్నప్పుడు సౌలుకి నమ్మకం కలిగింది. వెళ్ళమన్నప్పుడు దావీదు వెళ్ళి ఆ గొలియాతుని ఒడిసెల రాయితో పడగొట్టిన సందర్భాన్ని మనం ఎరుగుదాం. అప్పుడు ఆర్భాటం జరిగింది. 40 దినాలుగా ఒక్కపోత పోసినప్పుడు చెమట ఎలా పోస్తుందో ఈ 40 రోజులు ఇశ్రాయేలు సైన్యానికి చెమట పోసింది గొలియాతు యొక్క మాటలు విని. ఇశ్రాయేలీలు కూడా ఏమైద్దో అర్థం కాని పరిస్థితి, బిక్కుమంటా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆర్భాటం వచ్చింది. అందరూ కూడా కేకలు వేశారు, డ్రమ్స్ మోగించారు కదా. ఒకవేళ టపాసులుంటే అవి కూడా కాల్చి ఉంటారు. ఏం జరిగింది అంటే గొలియాతు చనిపోయాడు, ఫిలిస్తీన్లు పారిపోయారు, మనం గెలిచాము ఇశ్రాయేలీలు. ఈలోపు స్త్రీలు పాడబడారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అసలు అంత యుద్ధం కూడా జరగలేదు. సౌలు 1000 మందిని చంపలేదు, దావీదు 10,000 మందిని చంపలేదు. కానీ దావీదును పొగుడుతూ పాడినటువంటి పాట సౌలుకు నచ్చలేదు. ఆ మాటను బట్టి సౌలు ఏమనుకున్నాడంటే, వీడు గనక రేపటి రోజున నాకు పోటీ వస్తే
నా కుమారునికి రాజ్యము దక్కదు గనక దావీదును చంపి నా కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వాలి అనుకొని దావీదును చంపడానికి సౌలు పూనుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సౌలు దావీదుని వెంటబడడానికి కారణం ఏంటి? దేవుని పిల్లలకు కలిగేటువంటి నిందలు, అవమానాల వెనక కారణాలు ఏమై ఉంటాయి? ఎక్కువ శాతం సౌలు దావీదును తరమడానికి ఏది కారణమో దేవుని పిల్లల మీదకి వచ్చే నిందల వెనక ముఖ్యంగా అదే కారణమై ఉండొచ్చు. అసూయ. దావీదు కూడా 7వ కీర్తనలో ఇలా చెప్పాడు, 5వ చరణం, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగదొరక్క నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా అన్నాడు. ఈ మాటలో నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని అంటే దావీదును బాధించడానికి కారణం ఏంటి? నిర్నిమిత్తముగా అన్నాడు అంటే దానికి సరైనటువంటి బలమైన కారణం అంటే ఏది లేదు. ఏదైనా ఉన్నదంటే అసూయ. కనుక నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా అన్నాడు. దేవుని పిల్లల మీదకి వచ్చేటువంటి నిందల్లో ఎక్కువ శాతం అసూయను బట్టి కలిగేవి ఉన్నాయి. పేతురు రాసినటువంటి పత్రికలో కూడా పేతురు భక్తుడు ఇలా చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఎందుకు దూషిస్తున్నారు మిమ్మల్ని? పోకిరి చేసిన జోలికి వెళ్ళటం లేదు, దురాశల్లోనికి వెళ్ళటం లేదు, మద్యపానం జోలికి వెళ్ళటం లేదు, అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళటం లేదు, త్రాగుబోతుల విందుల్లోనికి వెళ్ళటం లేదు, చేయదగిన విగ్రహ పూజలు చేయటం లేదు. మీరు ప్రత్యేకంగా కనబడుతున్నారు. యోసేపు అన్నలేమో మామూలు అంగీలు ఉన్నాయి, యోసేపు ఏమో రంగుల అంగీ కలిగి ఉన్నాడు, వాళ్ళల్లోనేమో రకరకాల బలహీనతలు ఉన్నాయి, నువ్వే ప్రత్యేకంగా కనబడుతున్నావు. కాబట్టి నీవు వారితో కూడా ఆ అపరిమితమైన దుర్వ్యాపారమునందు పరిగెత్తకపోయినందుకు ఆశ్చర్యపడుచు నిన్ను దూషిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు సౌలు అసూయ చేత దావీదుని తరుముతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే దేవుని పిల్లల జీవితంలోనికి కొన్నిసార్లు వారి ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు ఇటువంటివి జరగవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అంటే పూర్వము నుండి ఇప్పటి వరకు కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లల జీవితాల్లోని కొన్నిసార్లు అసూయ ద్వారా వచ్చేటువంటి నిందలు ఉంటాయి. అవి దావీదు జీవితంలో కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు దావీదుని చంపడానికి సౌలు తరుముతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని పిల్లల జీవితాల్లోనికి ఇటువంటివి రావడానికి వారి ప్రమేయం లేకపోయినా అసూయ ద్వారా వచ్చేవి ఉంటాయి కనుక ఎవరైనా దేవుని పిల్లల మీద ఏదైనా చాడీలు చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా మనం ఏం చేయాలంటే ఆలోచించేయాలి. అంతే కదా. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే ప్రతి మాట నమ్మును అని రాయబడి ఉన్నది. కనుక సౌలు దావీదును తరుముతున్నాడంటే కారణం ఏంటి? అసూయ తప్ప ఇంకా వేరే కారణం మనకు కనబడదు అక్కడ. కాబట్టి ఇది మనం ఒకటి ఆలోచించేయాలి. రెండవది, ఇప్పుడు సౌలు దావీదుని తరుముతూ ఉంటున్నప్పుడు అపాయం పొంచి ఉంది దావీదికి. పొంచి ఉన్నప్పుడు సౌలు దావీదు దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఒకవేళ దావీదును పట్టుకున్నాడు అనుకోండి, ఊరికి నాకు చెంపదెబ్బ కొట్టావు, 2 బెత్తంతో కొట్టావు, వదిలిపెట్టడం. ఏం చేస్తాడు? సౌలు దావీదుని కనుక పట్టుకుంటే అంతకుముందు ఒకసారి
ఈటి విసిరాడు కదా సౌలు దావీదు మీదకి, అది గురి తప్పింది, గోడలో దిగబడింది. రాతి గోడలు అవి, ఈ ఇటుకరాయ బ్రిక్స్ రాయి కూడా కాదు, రాతి గోడలు. అసలు ఆ గోడలో ఈటి దిగిందంటే ఎంత బలంగా విసిరాడో. అంత కోపం ఉంది దావీదు మీద సౌలుకి. ఇప్పుడు సౌలు దావీదుని పట్టుకోవడానికి వెతుకుతున్నాడు. సౌలు వస్తూ ఉన్నాడు, దావీదు పారిపోతూ ఉన్నాడు. సౌలు ఇటు వస్తూ ఉన్నాడు, దావీదు పారిపోతూ ఉన్నాడు. మనం ఉంటే ఏం చేస్తాం అక్కడ? మనకు కొన్ని వాగ్దానాలు గుర్తుకొస్తాయి. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు గనక సౌలు వచ్చి నన్ను ముట్టుకుంటే ఎవరి కనుగుడ్డు ముట్టుకున్నట్టు? దేవుని కనుగుడ్డు ముట్టుకున్నట్టు. కనుక నేను ఇక్కడే ఉంటాను అని నుంచోలేదు దావీదు. దావీదుకి తెలుసు ఆ వాగ్దానాలు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ వాగ్దానం కూడా తెలుసు దావీదుకి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ ప్రక్క 1000 మంది కూలినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు. ఈ వాగ్దానాలు కూడా తెలుసు దావీదుకి. మరి ఎందుకు పారిపోయాడు దావీదు? దేవుడు కాపాడలేడా సౌలు చేతిలో నుండి? దావీదు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నదన్న సంగతి దావీదుకి తెలియదా? దావీదు ఎందుకు పారిపోయాడు? అసలు దావీదు ఏమి నేర్పాలనుకుంటున్నాడు మనకు దాని నుండి? బైబిల్ గ్రంథంలో తప్పించుకొని పోవడం అనేది కొన్నిసార్లు దేవుడు కూడా అనుమతించాడు. ఉదాహరణకి యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో, పోతీఫర్ భార్య ఒకరోజు పట్టుకుంది. తన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు యోసేపు తన వస్త్రమును, తన చొక్కాయిని అక్కడ విడిచిపెట్టి దూరంగా పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అటువంటి వాటిని అనుమతించాడు. యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన ఎలాగూ చంపుదామా అని ఆలోచన చేశారు. యేసు ప్రభు కూడా వారి మధ్య నుండి ఆయన అలాగనే వెళ్ళిపోయినట్లుగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 10:39. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. దావీదు ఎలాగా సౌలు దగ్గర చిక్కకుండా తప్పించుకొని పోయాడో, యోసేపు ఎలాగా పోతీఫర్ భార్యకు చిక్కకుండా తప్పించుకొని పోయాడో, యేసు ప్రభువారు శాస్త్రులు, పరిసయ్యులకు చిక్కకుండా ఆయన కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. పౌలు అపోస్తలులందరిలో శ్రేష్ఠుడు, ఉత్తముడుగా మనం ఎంచుతాం. సంగమ మర్మం అంతా కూడా పౌలుకు బయలుపరచబడింది. ఆయన ధర్మశాస్త్రములో దిట్ట, చాలా అద్భుతమైన నైపుణ్యం కలిగినటువంటి శిల్పకారుడు. కానీ ఒకానొక పట్టణంలో సువార్త ప్రకటించడానికి వెళితే వాళ్ళ పట్టణంలో కొంతమంది యూదులు, కపటం కలిగిన వారు పౌలుని చంపాలి అనుకొని వారు ద్వారాల దగ్గర కాపలా ఉన్నారు. పౌలు ఈ ద్వారం కూడా బయటకు వస్తే పట్టుకొని చంపుదాము అనుకొని. అయితే శిష్యులు దాన్ని గమనించి పౌలుని ఏం చేశారంటే ఒక గంపలో కూర్చోబెట్టి తాడుగట్టి ప్రాకారం మీద నుండి కిందకి దింపారు. తప్పించుకొని పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 23 నుండి 25 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 23 నుండి 25 వరకు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దించిరి. దావీదు ఎలాగ సౌలు చిక్కకుండా తప్పించుకొని వెళ్ళాడో, పౌలు కూడా కపటం కలిగిన యూదులకు చిక్కకుండా ఒక గంపలో కూర్చుండి తాడుగట్టి దాన్ని దింపితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు
తన శిష్యులకు ఆజ్ఞాపించి మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని పంపించి, మీరు వెళుతున్నారు, మీకు శ్రమ కలుగుతుంది, నేను మీకు తోడు ఉంటానని చెప్పాడు. కానీ ఇంకొక మాట కూడా చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట తన శిష్యులకి. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోవుడి. ఇది మనకేం నేర్పుతుందంటే, దేవుని పిల్లలంగా పాము వలె వివేకంగా ఉండాలి, పావురు వలె నిష్కాపట్యంగా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి కరోనా ఎందుకు వచ్చింది అంటారు. ఏమంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి కరోనా రాదా? రాకూడదని ఏమన్నా రూల్ ఉందా? ఎంతమంది పాస్టర్ గారులకు రాలేదు? నాకు తెలిసిన బోల్డ్ అంతమంది పాస్టర్లకి కరోనా వచ్చింది. చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎవరొకళ్ళు బాగుండదో ప్రార్థన చేసుకుంటా అని పిలుచుకుంటారు. ఆ ప్రార్థన చేయించుకునే వాళ్ళకి తెలియదు వాళ్ళకి కరోనా ఉందన్న సంగతి, ఏదో బాగాలేదనుకుంటారు. వీళ్ళు వెళ్తారు, వాళ్ళకి ప్రార్థన చేస్తారు, ఏదో ఒక విధంగా సోకుతుంది. తర్వాత క్వారంటైన్లోకి వెళ్తారు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ కొంతమంది మొండిగా వాదిస్తారు, చూసారా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఎందుకు వచ్చింది అని. అటువంటి వారి గురించి చెప్తున్నాను నేను. అది విశ్వాసం అనరు, దాన్ని మూర్ఖత్వం అంటారన్నమాట. దేవుడు మనల్ని కాపాడుతాడు, కానీ మన ప్రయత్నం అంటూ మనకు ఉండాలి. ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఇదొక్కటే కాదు, ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థించాలి, మన ప్రయత్నం మనం చేయాలి. బైబిల్ మనకేం చెప్తుందో దానిని బట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. మూర్ఖంగా మనం మాట్లాడి అనవసరంగా నిన్ను కాపాడువాడు కునుకటి నిద్రపోవడం రాయబడి ఉంది కాబట్టి, వాన వచ్చినా వరద వచ్చినా నేను ఇక్కడే ఉంటాను, వరద నన్నేం కొట్టుకుపోదు అని చెప్పి మూర్ఖంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ నీకు తెలియకుండా వానలో వరదలు వస్తే కనుక దేవుడు తప్పనిసరిగా కాపాడుతాడు. మూర్ఖంగా కనుక నువ్వు ఎదురు తిరిగి నిలవబడితే కనుక దానికి మీరే బాధ్యులవుతారు. కనుకనే దావీదు ఏం చేశాడంటే, సౌలు తరుముతూ ఉంటే అక్కడి నుంచి పారిపోయి ఆయన చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయాన్ని చూద్దాం. 21వ అధ్యాయంలో సౌలు తరుముతూ ఉంటే పారిపోయి దావీదు గాతు అంటే ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఒకటి గాతు, అక్కడ ఆకీషు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 21:10లో మనం చూద్దాం. 21 అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాను. చూడండి, దావీదు సౌలు నుండి దూరంగా పారిపోవడం అనేది తప్పేం కాదు, ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. దేవుడు కూడా కాపాడుతూ వచ్చాడు సౌలుకి చిక్కకుండా. ఎన్నోసార్లు దేవుని యొక్క కాపుదల మనం చూస్తాం, కానీ దావీదు ప్రయత్నాన్ని కూడా అందులో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దావీదు పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశంలో గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు. అసలు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సహాయం కోసం ఎందుకు వెళ్ళాలి అంటే, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి పడదు గనుక ఇప్పుడు సౌలు తరుముతున్నాడు అని చెప్పి సౌలు మీద నేరం మోపడానికి గాతు రాజైనటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళి ఆకీష్తో చెప్తే, సౌలుని గురించి కనుక చెడ్డగా ఆకీష్తో చెప్తే, ఇప్పుడు ఆకీష్కి ఎలా ఉంటుంది? వినడానికి బాగుంటుంది. మనకు గిట్టిన వాళ్ళ గురించి ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళకి అట్టయిందంట ఇట్టయిందంట అంటూ ఉంటే ఎట్టుంటుంది? అవ్వాలంటలే అనుకునే వాళ్ళు ఉండరు. చెవులకి ఎంత బాగుంటే ఎట్లాంటి మన గిట్టిన వాళ్ళ గురించి ఎవరైనా మన దగ్గర చెప్తూ ఉంటే, ఇప్పుడు దావీదు సౌలుడి గురించి చెప్పడానికి ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి దావీదు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మనుషులను ఆశ్రయించడం అనే ఒక పొరపాటు దావీదులో మనకు కనబడతా ఉంది.
ఇప్పుడు 118వ కీర్తన 8వ చరణంలో దావీదు ఒక మాట అంటాడు. కీర్తనకారుడు ఏమన్నాడంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇది మనకే తెలుసు. కానీ కొన్నిసార్లు దావీదు చేసిన పొరపాటే మనం కూడా చేస్తాం. దావీదు ఏ పొరపాటు చేశాడు? మనుషులను నమ్మడం కంటే దేవుని ఆశ్రయించడం మేలన్న దావీదు ఇప్పుడు మనిషిని ఆశ్రయించడానికి వెళ్ళాడు. మనం కూడా మాట్లాడతాము, కొన్నిసార్లు పాడతాం కూడా, పాటల్లో కూడా. కానీ మనకు సమస్య ఎదురైతే మనం కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు దావీదు చేసినట్టే మనం కూడా అదే పొరపాటు చేస్తాం. ఏం చేస్తామంటే మనుషులను ఆశ్రయించడానికే మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది దావీదులో జరిగినటువంటి పొరపాటు. కనుక ఇప్పుడు సౌలు అంటే ఆకీష్కి ఇష్టం ఉండదు కనుక ఆకీషు దగ్గరికి వెళితే నాకు ఆశ్రయం దొరికిద్ది అనుకొని దావీదు ఏం చేశాడంటే పారిపోయి ఆకీషు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కొన్నిసార్లు మనుషుల్లో ఈ కన్నింగ్ నేచర్ అంటారు కదా, కపట స్వభావం ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి గిట్టని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని వెతుకుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళను గురించి అక్కడ చెప్పడం ప్రారంభిస్తారు. ఇవి దేవుడు వింటాడా వినడా? ఇవన్నీ కూడా వింటాడు కదా, ఖచ్చితంగా వింటాడు. విన్నప్పుడు తీర్పు తీర్చే సమయం ఒకటి పెట్టుకుంటాడు ఆయన. ఏ రోజుకి ఆ రోజు కాకపోయినా వారానికి ఒకసారో నెలకు ఒకసారో దేవుడు సమయం పెట్టుకొని ఆ నెల దినాలకు కలిపో లేక 2 నెలలకు కలిపో 6 నెలలకు కలిపో ఒక లెక్క చూడడం మొదలుపెట్టాడు అనుకోండి. ఈ లెక్క చూసి తీర్పు తీరిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా కపటంగా ప్రవర్తించే వారికి దేవుని యొక్క తీర్పులు బాధాకరంగానే ఉంటాయి చివరికి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు తోడై ఉంటాడు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది. దావీదు కూడా మనలాంటి బలహీనుడే. అందుకే ఆకీషు దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని పొందిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే మనుషులను ఆశ్రయించడం అనేది దావీదులో కూడా మనకు ఆ బలహీనత కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడికి వెళ్ళడం వలన దావీదుకి మేలు జరిగిద్ది అనుకున్నాడు. కానీ వెళ్ళడం దేవుని చిత్తం కాదు గనక మేలుకు బదులుగా దావీదుకి ఇంకా కీడే జరిగింది. అదేం జరిగిందో దాని క్రింద మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం, 21:11. ఇప్పుడు ఆకీషు దగ్గరికి వెళ్ళాడు కదా, ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు ఆ 11వ వచనంలో ఆకీషు సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయిచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడారు. చూడండి, కొంతమందికి గుర్తుండాల్సినవి గుర్తుండవు, అవసరమైనవి గుర్తుండవు, అనవసరమైనవి బాగా గుర్తుంటాయి. ఫలానా సంవత్సరం 1994 ఫలానా నెల జూన్ నెల ఫలానా తారీఖున నువ్వు నన్ను తిట్టావు. ఎప్పుడది? ఎప్పుడో. అవి బాగా గుర్తుంటాయి కొంతమందికి. పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటో గుర్తుండదు, ఉదయం చదివిన వాక్యం ఏంటో గుర్తుండదు, అసలు నీకు ఈ 2020 సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటో గుర్తుండదు. అప్పుడెప్పుడో ఆ 94, 95, ఆ 96లోనో ఆ 97లోనో ఎవరో ఏదో అన్న మాట ఈ మాత్రం బాగా గుర్తుంటాయి, తారీఖుతో సహా, సమయంతో సహా. మరి ఆ టాలెంట్ ఎవరిస్తారు నాకు అర్థం కాదు. అది దేవుడిచ్చే టాలెంట్ మాత్రం కాదు. అది సాతానుడు కూడా కొంత వాళ్ళకి సపోర్ట్ చేస్తాడేమో. గుర్తుండాల్సిన విషయాలు వాళ్ళకి గుర్తుండవు, అనవసరమైన విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. వాటిని ఎక్కడ ముట్టించాలో అక్కడ ముట్టించేస్తారు అలాంటి వారు. ఇప్పుడు దావీదు ఏదో ఆశ్రయం కూడా వచ్చాడు. ఇప్పుడు గుర్తు రాకపోతే ఏం పోయింది వాళ్ళకి? ఏది? వాళ్ళు పాడిన పాట సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాడారు, అయిపోయింది. అది గడిచి కూడా కొన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి. ఇప్పుడు గుర్తుకొచ్చి దావీదు ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడు
ఆశ్రయం కోసం వస్తే ఇప్పుడు దావీదు మీద వాళ్ళు చాడీలాగా చెప్తూ పలానా పాట పాడింది ఇతని గురించే కదా అన్నారన్నమాట. సరే, అంతవరకైతే పర్వాలేదు, అది నిజమే. సరే, అంతవరకు పర్లేదు. ఇంకో మాట కూడా అన్నారు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? 11వ వచనంలో ఒకసారి చూడండి. 11వ వచనం, ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా అన్నాడు అన్నమాట. ఇది నిజమేనా? ఆ దేశపు రాజు ఎవరు? సౌలు కదా. అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. వీళ్ళు చెప్పింది బాగానే ఉంది. పాట, ఆ సమయం, ఆ సందర్భం, గొలియాతును చంపినప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశారని ఆ పాట బాగానే ఉంది, అది నిజమే. కానీ ఆ దేశానికి రాజు ఇతడు కాడా అన్నారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలంటే మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు కొప్పురారు ప్రెసిడెంట్ ఎవరంటే మనకు తెలియకపోవచ్చు. కంతేరు ప్రెసిడెంట్ గారు ఎవరంటే తెలియకపోవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే తెలియకుండా ఉంటుందా? మరి తెలంగాణ ముఖ్యమంత్రి తెలియకుండా ఉంటుందా? ఈ ఫిలిస్తీన్లు, ఇస్రాయేలీలు ప్రక్క దేశాలు కదా. రాజు దగ్గరుండే సేవకులంటే వీళ్ళకి కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు వాళ్ళ రాజుల గురించిన అవగాహన లేకుండా ఎలా ఉంటుంది? కానీ వీళ్ళు ఎలా చెప్పగలిగారు ఆ మాట, ఆ దేశానికి రాజు ఇతడుగాడా అని? సౌలు ఆల్రెడీ పరిపాలన చేస్తున్నాడు, సౌలు దావీదును తరుముతున్నాడు. కానీ ఆ దేశానికి రాజు ఇతడుగాడా అన్నప్పుడు ఆ మాటని కనీసం రాజు ఆకీషు ఖండించలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఇందాక మనం విన్నట్టు ఇంకో మాట ఉంటుంది, అబద్ధములు ఆలకించు రాజునకు తన పరివారందరూ కూడా ఎలా కనపడతారు? దుష్టులుగా కనబడతారు. ఈ రాజు పరిస్థితి అలా ఉంది, అక్కడున్న పనివారి పరిస్థితి కూడా అలాగనే ఉంది. వాళ్ళు లేనిపోయిన విషయాలు గుర్తు చేసుకొని దానికి మరికొన్ని జోడించి మాట్లాడే పనికి మాలిన మనుషులు ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనతో ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు అందులో ఎంతవరకు నిజముందో మనం ముందు తెలుసుకోవాలి. చెప్పిందంతా నిజమా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి మాట నమ్మకూడదు, మనం దాని వెనుకున్నటువంటి విషయాలను కూడా ఆలోచించేయాలి. ఇప్పుడు దావీదు పారిపోయి ఆకీషు దగ్గరికి వెళ్ళిపోతే ఆకీష్ ఏమో అబద్ధాలు ఆలకించే రాజుగా కనపడుతున్నాడు. ఆకీష్ దగ్గర పనివారేమో సగం నిజం సగం అబద్ధం చెప్పేటువంటి పనికి మాలిన పనివారిగా వారు కనబడతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు దావీదు మీద వాళ్ళు చాడీలాగా చెప్పినప్పుడు ఇప్పుడు 12వ వచనం, 21వ అధ్యాయం 12వ వచనం, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడేను అనే మాట మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా దావీదు చాలా ధైర్యం కలిగిన వాడు, సింహానికి భయపడలేదు. గొర్రె పిల్లలు పట్టుకెళ్తుంటే పోతే పోయిందిలే అనుకొని పరుగున వెళ్ళి చెట్టే కూర్చుందాం అనుకోలేదు దావీదు. పరుగున వెళ్ళి సింహాన్ని పట్టుకొని చీల్చి పడేశాడు దాన్ని. ఎల్లా మృగములకెల్లా కూడా పరాక్రమం కలిగినటువంటి సింహాన్ని ధైర్యంగా వెంటబడి తరిమి చీల్చి గొర్రె పిల్లను కాపాడిన ధైర్యశాలి. ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చీల్చేసి గొర్రె పిల్లను కాపాడాడు. అరే, సింహము ఎలుగుబంటిని భయపడలేదు, గొలియాతు ఆజానుబాహుడు వాడికి కూడా భయపడలేదు, కానీ ఆకీషుకు భయపడ్డాడు. ఇక్కడ బహుధైర్యం గలవాడు, కానీ ఇక్కడ ఏమైపోయాడు? పిరికివాడైపోయాడు. సింహానికి భయపడినవాడు ఆకీషు రాజుకు భయపడ్డాడు, గొలియాతుకు భయపడినవాడు ఆకీషు రాజుకు భయపడ్డాడు. బహు ధైర్యం కలిగిన వాడు పిరికివాడైపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 17:10లో అహీతోపెలు అబ్షాలోముతో మాట్లాడుతూ నీ తండ్రి బహుధైర్యము కలిగిన వాడు అన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, 17:10, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు
ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు అని దావీదు యొక్క ధైర్యాన్ని గురించి మాట్లాడుతూ వస్తే, ఇప్పుడు దావీదు గాతువాడైనటువంటి ఆకీషును చూసి బహు భయపడెను అనే మాట సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి? ఇలాగ పిరికివాడైపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని చిత్తము లేకుండా ఆకీషు దగ్గరికి వెళ్ళడం, దారి తప్పి పోవడం దీనికి కారణం. కాబట్టి మనం దేవుని యొక్క ఆలోచన చొప్పున కాకుండా మన సొంత ఇష్ట ప్రకారం మనం ప్రవర్తించేవారమైతే మనకు ధైర్యం ఉండదు, మనలో పిరికితనం ఏర్పడుతుంది. మనం దేవుని వాక్యానుసారంగా జీవించేవారం, దేవుని యొక్క మాట ప్రకారం ప్రవర్తించేవారం అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు బహుధైర్యం కలిగి ఉంటాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడు. కాబట్టి మన దేవుని వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకున్న వాళ్ళమైతే దేనికి భయపడం, మనం ధైర్యంగా ఉంటాం. మనం ఎప్పుడైతే దారి తప్పుతామో, దేవునికి మనకు మధ్య కనెక్షన్ తెగిపోద్దో, సంబంధం అనేది ఉండదో, ప్రతి చిన్నదానికి పిరికితనం అనేది మనలోకి వచ్చింది. పగలు భయపడతాం, రాత్రి భయపడతాం, వెలుగును చూసి భయపడతాం, చీకటిని చూసి భయపడతాం, ప్రతి దానికి. అందుకనే బైబిల్లో ఎఫ్రాయిమును గురించి, ఎఫ్రాయిము పిరికి గుండె కలిగిన గువ్వాయను, ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయలేని అప్ప వంటి వాడాయను, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము నీ భక్తి ఉదయకాలమున మనసు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయినది, పిరికి గుండె కలిగిన గువ్వాయను. హోషేయ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఎఫ్రాయిముని గురించి ఆ మాటలు రాయబడ్డాయి. కాబట్టి దేవునితో మనకు సత్సంబంధాలు అనేవి ఎప్పుడైతే తెగిపోతాయో, పిరికితనం అనేది మనలోనికి ఏర్పడుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, సమృద్ధిగా భోజనం చేయలేవు, కనుక నువ్వు తుల్లి పడతా ఉంటావు, పీడకలలు ఏర్పడతా ఉంటాయి, గజిబిజిగా ఉంటుంది ఒక్కోసారి నీ జీవితం. దీనికి కారణం ఏంటంటే, దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. నీ పిరికితానికి అదే కారణం. నువ్వు ఎప్పుడైతే మోకరించి యథార్థంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవునితో మరలా సంబంధాన్ని కలుపుకొని కొనసాగిస్తూ దేవునితో నడుస్తావో, అప్పుడు గొప్ప ధైర్యం నీలోకి వచ్చింది. బైబిల్లో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలదు అని సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను రాశాడు. కాబట్టి దావీదు దారి తప్పాడు, పిరికివాడిగా మారిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మనుషులను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు భయము అనేది ఆవరిస్తుంది మనల్ని. కాబట్టి సౌలు ద్వారా దావీదుకేమో పరీక్ష వచ్చింది, సౌలు ద్వారా వచ్చిందేమో పరీక్ష. అది దేవుడు అనుమతించాడు, దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆకీషు ద్వారా దావీదుకు వచ్చిందేమో శోధన. అది దావీదు బుద్ధిపూర్వకంగా దారి తప్పి వెళ్ళడాన్ని బట్టి వచ్చింది. పరీక్షలు వేరు, శోధనలు వేరు. పరీక్షలేమో దేవుడు అనుమతిస్తాడు, దేవుడు కాపాడుతాడు. శోధనలేమో మన బుద్ధిహీనతను బట్టి వస్తాయి. దేవుని దగ్గర పశ్చాత్తాపడితే సహాయాన్ని పొందుతాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు కీడు విషయమై ఎవడిని శోధింపడు, కనుక ఎవడైనా శోధింపబడిన ఎడల నేను దేవుని వలన శోధింపబడుచున్నానని చెప్పకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ వలన ఏడవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి. ఇప్పుడు ఆకీషు ద్వారా శోధన వచ్చింది దావీదుకి. ఆ శోధన వచ్చినప్పుడు నేను అనుకుంటాను, మరలా తన బుద్ధిహీనతను తెలుసుకొని దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనసులో దేవుని సహాయం కోసం అడిగి ఉంటాడు. ఆపదలు కలిగినప్పుడు మనం చేసే పని అదే కదా. 50వ కీర్తన 15వ చరణం ఇందాక మనం స్తుతి ఆరాధనకు ముందు సహాయకరంగా చదువుతూ వచ్చాం. దాన్ని చదివినప్పుడు 50వ కీర్తన 15వ చరణములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను తప్పిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావు. దావీదు కూడా ఆపదలు చిక్కున్నాడు. ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళిపోయాడు సహాయం కోసం.
తీరా ఆకీషు చేతిలో పడ్డాడు. వాళ్ళు వెంటనే దావీదును చంపాలనుకున్నారు. మనసులో వేదన, దారి తప్పొచ్చి నేను ఇలాగా బుద్ధిహీనంగా ఇటువంటి పరిస్థితులు చేశాను, నేను చిక్కుకుపోయాను, నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగాడు. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, ఎటువంటి బలహీనతలైనా క్షమిస్తాడు. కనుక దేవుడు దావీదు యొక్క మనస్సులోని ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి దావీదుకి దేవుడు సహాయము చేయడానికి పూనుకున్నాడు. ఎలా సహాయం చేశాడు దేవుడు దావీదుకి ఎలా సహాయం చేశాడు అంటే, సాధారణంగా మనకి సహాయం అనేది ఎలా రావాలనుకుంటామని నేను చెప్పనా. ఇప్పుడు దావీదు ఆ కోట లోపల ఉన్నాడు, రాజభవనం దగ్గర ఉన్నాడు, రాజు ఎదుట ఉన్నాడు. దావీదు తప్పించుకొని ఎటు వెళ్ళగలడు? చుట్టూ సైనికులు. ఒకసారి ఇట్లా రాజు చప్పట్లు కొడతాడు కదా, కొట్టంగానే సైనికులు వస్తారు. ఒకడు వచ్చి మోకరించగానే వెంటనే రేయ్ ఆ చుట్టూ ప్రాకారాలకు ఉన్న ద్వారాలు మొత్తం మూసేయండి అంటే మొత్తం క్లోజ్ చేస్తారు. ఇప్పుడు దావీదు ఎటు వెళ్ళగలడు ఇంకా తప్పించుకొని? ఇప్పుడు దేవుడు దావీదుకి సహాయం చేయాలనుకో, మన వేలో మన ఆలోచన ప్రకారం ఎలా ఆలోచిస్తాం? దేవుడు ఆకాశంలో ఉన్నాడు కాబట్టి అక్కడి నుండి ఇలాగ చేయి చాపి దావీదుని ఎలా పట్టుకొని తీసుకెళ్ళి ఒక పర్వతం మీద నిలవబెడితే మిరాకల్. దాన్ని ఏమంటారు? దాన్ని మిరాకల్స్ అంటే అట్లుంటాయి. జీసస్ మిరాకల్ అది. అట్లాంటి మిరాకల్స్ జరగాలి మన జీవితంలో కూడా, అలాంటి అద్భుతాలు జరగాలి. ఆమేన్ చెప్పండి అందరూ అంటే ఆమేన్ అంటాం మనం. కానీ దేవుడు అలా చేయడు అద్భుతాలు. మనం అనుకున్న విధంగా మనం అరిసి ఆమేన్ చెప్పినట్టుగా ఆ టైపులో చేయడు. భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో మీ తలంపులకు నా తలంపులకు అంత వ్యత్యాసం ఉంది. నీ ఉద్యోగ విషయమైనా, నీ వివాహ విషయమైనా, నీ ఇంటి స్థలం విషయమైనా, నువ్వు ఇల్లు కట్టుకునే విషయమైనా, నీ సంతాన విషయమైనా, ఇంకా ఏదైనా సరే నువ్వు అనుకునేది వేరు, దేవుడు చేసేది వేరు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అడిగితే, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు. దేవుని మార్గం వేరుగా ఉంటుంది, దేవుని తలంపు వేరుగా ఉంటుంది. ఇప్పుడు దావీదుకి దేవుడు సహాయం చేయాలనుకున్నాడు. మనసులో దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఫిలిస్తీన్ల శత్రువుల చేతిలో చిక్కాడు. కోటలో నుండి బయటికి తప్పించుకొని వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు దావీదుకి ఆలోచన చెప్పాడు. బైబిల్లో ఉంటుంది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అనే మాట ప్రకారం దావీదుకి ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి దావీదుకి వచ్చిన ఆలోచన అంటే, వెర్రివాడిలాగా ప్రవర్తించడం. అదే కదా దావీదుకి వచ్చిన ఆలోచన. వెంటనే దావీదుకి ఆలోచన వచ్చింది. వెంటనే దావీదు ఏం చేశాడంటే వెర్రివాడిలాగా ప్రవర్తించడం ప్రారంభించాడు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. దావీదుకు కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. పిచ్చివాడిలాగా దావీదు ప్రవర్తించడం ప్రారంభించాడు. గడ్డం మీదుగా ఉమ్మి కారుతూ ఉంటే, తలుపుల పైన పిచ్చి గీతలు గీస్తూ ఉంటే రాజు వెంటనే గమనించి, ఈ పిచ్చివాడిని నా దగ్గర ఎందుకు నిలవబెట్టారు, తీసుకెళ్ళిపోండి అంటే వెంటనే దావీదుని మెడబట్టి ఇలాగా ప్రాకారం బయటికి తీసుకెళ్ళిపోయి నెట్టేసి అలా వదిలేశారు. ఇప్పుడు దావీదు దేవుని స్తుతించాడు, మనస్సులో దేవుని గణపరిచాడు. దేవుడు తనకి ఎలాగ సహాయం చేశాడు గుర్తు చేసుకున్నాడు. కీర్తన 31వ కీర్తనలో దావీదు ఒక పదాన్ని ఇలా రాశాడు. 31వ కీర్తన 21వ చరణం 31:21. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతేననుకొంటిని, అయినను నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి అన్నాడు. కాబట్టి ఫిలిస్తీన్ల చేతిలో చిక్కి ప్రాకారం లోపల ఇక అయిపోయింది అనుకున్నాడు, భయపడ్డాడు, భీతి చెందినవాడే. ఇక నేను నీకు కనబడను, అయ్యా యెరూషలేముకి మరలా రాలేను, నీ మందిరానికి రాలేను, నా పని అయిపోయిందని అనుకున్నప్పుడు ప్రాకారము కలిగిన పట్టణంలో దేవుడు ఆశ్చర్యకరంగా తన కృపను చూపి ప్రాకారము వెలుపలకి దావీదును నడిపించాడు. దేవుడు ప్రతి కీడు ప్రతి ఆపదల్లో కూడా
మనకు సహాయం చేయడానికి సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దావీదు అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చాక ఆ కీర్తనలో ఆ మాటలు రాశాడు కదా. 124వ కీర్తనలో కూడా ఇంకొక మాట రాశాడు మొదటి నుండి. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. తర్వాత 6, 7 చరణాలు. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది అనే మాటలు. కాబట్టి పక్షి ఉరి నుండి ఎలా తప్పించుకున్నదో దావీదు అలాగా శత్రువుల చేతిలో నుండి తప్పించుకొని బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి శోధనలు మన జీవితంలో అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. శోధనతో పాటు దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. దేవుని పిల్లలకి ఈ సహాయము తప్పనిసరిగా ఉంటుంది. మనం తాళం కప్పకొనటానికి పోతే వాడు తాళపు చెవి కూడా ఇస్తాడు. తాళపు కప్పతో పాటు తాళపు చెవి కూడా తయారు చేయబడుతుంది. సమస్యతో పాటు దాని నుంచి బయటకు పడే మార్గం కూడా ఉంటుంది. శోధనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడడం, సహాయం కోసం అడగడం, మొరపెట్టడం, పరిష్కారం కోసం కనిపెట్టుకోవటం. తప్పనిసరిగా శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాగనే దావీదు శోధనలో చిక్కున్నాడు. ఆకీషు ఎదుట ఫిలిస్తీన్ల దేశంలో మనసులో ప్రార్థించాడు. ఆపదలో దేవుడు కనికరించాడు. ఆ ప్రాకారం లోపల నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు దావీదు అక్కడ నుండి అతడు పారిపోయి ఇప్పుడు అదుల్లాము గుహలోనికి వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 22వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 1వ వచనాన్ని చూద్దాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మనం గత బుధవారం రోజు ఈ మాటలు ధ్యానం చేస్తూ ఒక మాట జ్ఞాపం చేసుకున్నాం. వాస్తవంగా దావీదు యొక్క అన్నలకి దావీదు అంటే ఇష్టం ఉండదు. యుద్ధభూమిలోనికి దావీదు ఆహారం తీసుకొని వెళితే దావీదు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అన్న పెద్దవాడైనటువంటి కదా అతడు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ దుష్ట మనస్సు ఏంటో నాకు తెలుసు, నీ హృదయం యొక్క గర్వం ఏంటో నాకు తెలుసు, నీ చెడుతనం ఏంటో తెలుసు, యుద్ధం చూడడానికి వచ్చావు, పో గొర్రెల మేపుకోపో అని చెప్పి ఏలియాబు అనేటువంటి పెద్దవాడు దావీదుని ఎలా పడితే అలా మాట్లాడాడు. సమూయేలు మొదటి గ్రంథం 17:28లో ఆ మాటలు మనం గమనిస్తాం. కనుక వాళ్ళు దావీదుని దరిదాపుల్లోనికి కూడా రానిచ్చేవారు కాదు. అలాంటి దావీదు దగ్గరికి ఇప్పుడు వాళ్ళే సహాయం కోసం వచ్చారు అంటే నిషేధించబడిన రాయి మూలకు కలరాయి అన్నట్టుగా దేవుడు మనలను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా మనల్ని ఎవరైతే నిరాకరించిన వారికి మనమే సహాయపడలాగున ఆయన తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడి యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతిదానికి ఒక సమయము కలదు అన్నట్టుగా సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు. అది దావీదు యొక్క జీవితం ద్వారా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దావీదు దగ్గరికి ఎవరెవరు వచ్చారు అంటే 22వ అధ్యాయం 2వ వచనం. దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఇబ్బంది గల వారు వచ్చారు, అప్పులు చేసుకున్న వారు వచ్చారు, అసమాధానముగా ఉన్నటువంటి వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు 400 మంది వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉన్నవారు. వీళ్ళకి సౌలు దగ్గర ఆదరణ దొరకలేదు, సౌలు దగ్గర సహాయం దొరకలేదు. దావీదు దగ్గర దొరికింది ఆదరణ. ఎందుకు దావీదు దగ్గర ఆదరణ దొరికింది? ఎలా దొరికింది అంటే దావీదుకి ఇబ్బంది అంటే ఏంటో తెలుసు. అందుకని ఇబ్బందులు పడ్డ దావీదు ఇప్పుడు ఇబ్బందిలో ఉన్న వారికి సహాయం చేయగలడు. దావీదికి అప్పులంటే ఏంటో తెలుసు, ఇప్పుడు అప్పుల్లో ఉన్న వారికి సహాయం చేయగలడు. దావీదికి అసమాధానకరమైన పరిస్థితి అంటే ఏంటో తెలుసు, ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్న వారికి సహాయం చేయగలడు. దేవుడు దేవుని పిల్లల జీవితంలోనికి కొన్ని ఇబ్బందులు ఎందుకు అనుమతిస్తాడు అంటే అనుభవం కోసం. మనకు వచ్చేవి కొన్ని మన వెనక ఉన్న వారికి మనం కొంత ఊరటను కలిగించే మాటలు చెప్పడం కోసం మనల్ని ఆ ఇబ్బందుల్లో కూడా దేవుడు నడిపిస్తాడు. బైబిల్లో
కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, మాకు ఇబ్బందులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, చనిపోతాము అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వీటన్నిటిలో కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మాకెందుకు వచ్చినాయి శ్రమలు అంటే శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి. ఆ ఆదరణ యొక్క అనుభవం ఏంటో ముందు మేము చూసిన తర్వాత రుచి చూచాక అప్పుడు ఆ శ్రమలో ఉన్న వారిని మేము ఆదరించడానికి అన్నట్టుగా. కాబట్టి సౌలుకి ఏం తెలుసు బాధలు అనేవి? సౌలు భాగ్యవంతుని కుమారుడు కదా, సౌలు తండ్రి కీషు కదా, కీషు భాగ్యవంతుడు, భాగ్యవంతుని కుమారుడు, బాధలు ఎరుగనివాడు, అక్కడి నుంచి రాజు అయిన వాడు సౌలు. బాధ పెట్టడం తప్ప బాధ పడడం తెలియనివాడు. కానీ దావీదుకు తెలుసు బాధలంటే ఏంటో. అందుకని దావీదు దగ్గర ఏముంది? ఆదరణ ఉన్నది. దావీదు దగ్గర ఆదరణ ఉన్నది. చిన్న చిన్న సంఘాలు వదిలిపెట్టుకొని పాపం పెద్ద పెద్ద సంఘాల వైపు వెళ్ళిపోయిన వాళ్ళు లాక్డౌన్ టైంలో కొంత ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఎట్టి వెళ్ళాలో అర్థం కాక మాది పెద్ద సంఘం అనుకున్నవాళ్ళు. నీ బాధలు ఏంటో తెలియదు, నీ కష్టాలు ఏంటో తెలియదు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ గురించి ప్రార్థించడం కూడా తెలియదు. అదేమన్నంటే పెద్ద మరి వెళ్ళే పాస్టర్ గారు వస్తారంటే ఆయనకు కుదరదంట, వాళ్ళ అనుచరులను పంపిస్తారంట. ఇప్పుడేమయ్యారు మరి వాళ్ళ అనుచరులు అంటే? నాకేం గుర్తుకొచ్చిందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేసే టీచర్స్కి శాలరీస్ ఇవ్వలేక మీరు వస్తే రండి లేతే లేదంటారు కదా, మామూలుగా చెప్తున్నాను నేను. అట్లాగా వాళ్ళు కూడా జీతగాళ్ళు కనుక, అయ్యా లాక్డౌన్ టైంలో చర్చి జరగట్లేదు, మేము కూడా క్లోజ్ చేసాము, మీరు ఉంటే ఉండండి పోతే పోండి అంటే పోయారన్నమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎప్పుడుకో వస్తే వస్తారు లేతే లేదు. మనం ఏమనుకుంటామంటే ఆ పెద్దయ్య గారు రాకపోయినా కొంతమందిని పంపిస్తాడంట. జీతగాడు జీతగాడే, తోడేలు వచ్చుట చూచివాడు పారిపోవును, కాపరి కాపరియే, కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అన్నట్టుగా. చిన్న చిన్న సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు సంఘస్థులు ఈరోజు చాలా మేలు పొందుతూ వచ్చారు. వాళ్ళ మందిరాలు జరుగుతూ ఉన్నాయి, చక్కగా వాళ్ళు ప్రార్థన సహాయం దొరుకుతుంది. ఏ ఇబ్బంది కలిగినా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తాడు, లేక వచ్చి పరామర్శిస్తాడు, లేక ఫోన్లోనైనా ప్రార్థన చేస్తారు. మన ఊరు తెలుసు, మన పేరు తెలుసు, మన పిల్లలు తెలుసు, మన కుటుంబాలు తెలుసు. మీరు చెప్పిన దానికంటే ఇంకెక్కువగా కూడా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మన సంఘానికి వచ్చే బిడ్డలు అందరూ ఉన్నారనుకోండి, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మీరు చెప్పిన వాటికంటే చెప్పని వాటి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు చానాల తర్వాత అశోక వచ్చింది ఆ ఊరు నుంచి. అశోక కంటిన్యూగా రాకపోయినా ఆ ఊరిలో ఉన్నా సరే, తోటపాలెంలో ఉన్నా సరే అశోక గురించి ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఆయన పేరు రాజు, ఆయన గురించి చేస్తాం. వాళ్ళ కూతురి పేరు సుమ గురించి చేస్తాం. వాళ్ళ కొడుకు పేరు సునీల్ గురించి కూడా చేస్తాం. అదే మీరు పెద్ద సంఘానికి వెళ్ళండి, అశోక పేరు తెలుసా? సరే తెలుసు అనుకో, ఒకవేళ వాళ్ళ ఆయన పేరు తెలుసా? వాళ్ళ కూతురి పేరు తెలుసా? వాళ్ళ కొడుకు పేరు తెలుసా? వాళ్ళ కూతురికి పెళ్ళైన సంగతి తెలుస్తుందా పెద్ద సంఘాల్లో? సరే వాళ్ళ అల్లుడు పేరు తెలుస్తుందా? మనకు తెలుస్తాయి. చిన్న చిన్న సంఘాల్లో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మనవరాలతో సహా ప్రార్థన. సరే మొన్న ఎప్పుడో చిన్ని ఎవరో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? జగ్గైపేట దగ్గర నుంచి, నందిగామ దగ్గర జగ్గైపేట దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు ఎవరంటే పెనుమూలి సంఘానికి వచ్చే వాళ్ళకి సంబంధించిన బంధువులు. వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంది, వాళ్ళు పూర్తిగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాదు అన్యులు, కానీ కొంచెం వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళ అనారోగ్యం కోసం వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళ పాప ఏడుస్తుందంట కనుక, పాస్టర్ గారు మా పాప రాత్రులు బాగా ఏడుస్తుంది కనుక పెనుమూల్లో వాళ్ళు చెప్పారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీ చేత ప్రార్థన చేయించుకోమని అని అంటే, సరే రాత్రిపూట సాయంత్రం ఎప్పుడు మొత్తానికి ఫోన్ చేస్తే ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ రెండో రోజు మరలా ఫోన్ చేసి మీరు ప్రార్థన చేశారు, తగ్గింది అయ్యగారు, తగ్గిందండి అని చెప్పారన్నమాట. ఇప్పుడు వాళ్ళ బంధువుల యొక్క బంధువులు
వాళ్ళకు కూడా ప్రార్థన చేస్తాం. చిన్న సంఘాల్లో జరిగేది ఇది, కానీ పెద్ద సంఘాల్లో ఇవి జరగవు. సౌలుకి ఏం తెలుసు? అసమాధానంగా ఉన్న వాళ్ళ బాధలు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గురించి, అప్పులు పాలైన వారి గురించి దావీదుకు తెలుసు. దావీదుకి సింహము తెలుసు, తోడేలు వచ్చినప్పుడు చూశాడు, ఎలుగుబంటి చూశాడు, వాటి నుండి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. ఆ అడవుల్లో తిరగడం తెలుసు, ఆ కష్టాలు తెలుసు, ఆ ఇబ్బందులు తెలుసు. కనుక ఇప్పుడు ఆదరించడానికి దావీదుకి సరిపడినంత ఆదరణ తన హృదయంలో ఉంది. కనుక ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా దావీదు దగ్గరకు వస్తే వాళ్ళని ఆదరిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి చిన్న చిన్న సంఘాల్లో ఉన్నంత ఆదరణ పెద్ద సంఘాల్లో మీకు ఎప్పటికీ దొరకబోదు కూడా. అన్నీ బాగున్నప్పుడే అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది, కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు ఆదరణ అనేది చిన్న మందిరాల్లోనే దొరుకుతుంది. ఇది మాత్రం ఇప్పుడు మీరు మర్చిపోవద్దు. బైబిల్ కూడా అదే చెప్తుంది, చిన్న మంద భయపడవద్దని కూడా బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాగ్దానం కూడా అలానే ఉన్నది. తర్వాత చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు దావీదు దగ్గర ఎలాగైతే ఆదరణ దొరికిందో, దావీదు ఎలాగ అన్ని అనుభవాలు ఎరిగిన వాడుగా ఉన్నాడో, మన యేసు ప్రభు దగ్గర కూడా అటువంటి ఆదరణ ఉన్నది. లోకంలో దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు, కానీ యేసు ప్రభు ఒక మనిషిగా భూమి మీద ఎలా జీవించాలో జీవించి, ఒక మనిషి ఎన్ని రకాల కష్టాల్లో కూడా వెళ్ళి ఆయన దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఆయన ఆశ్రయించు వారికి సహాయము చేయడానికి సామర్థ్యం కలిగిన వాడిగా ఉన్నాడు యేసు ప్రభు వారు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట చదివి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దావీదు కూడా ఆ శ్రమల్లో గుండా వెళ్ళాడు కనుక ఆ శ్రమల్లో ఉన్న వారికి సహాయము చేయగలవాడు. అలాగనే ఇక్కడ యేసు ప్రభువారు కూడా శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారందరికీ సహాయము చేయడానికి సరిపోయినవాడు. అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గర ఆదరణ ఎలా ఉన్నదో, యేసు ప్రభు దగ్గర మనకు ఆదరణ అనేది కూడా అలాగ ఉన్నది. అందుకని మనం ఏ శ్రమ వచ్చినా యేసు ప్రభుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, శోధన నుంచి తప్పించేవాడు, కీడు నుండి కాపాడేవాడు, అన్ని విధాలుగా సహాయపడగలిగిన ఆ పరమ దావీదు ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నారు.